సైలెంట్గా ఉన్నాడు, ఏం చేసినా చేస్తానంటూ నవ్వుకుంటున్నాడు అనుకుంటున్నామేమో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్ట్స్ అఫీషియల్. ప్రివ్యూస్లో నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ చిన్నప్పుడు మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో నిన్న వరకు అర్థమవుతుంది. మీరు కూడా డీటెయిల్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ టైం చేసినట్టు మీరు ఒక ఫోటోస్తో వీడియో అనుకున్న ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ అప్డేట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఇలా ఉంటుంది, ఓపెన్ చేయండి. డౌన్లోడ్ చేసుకొని ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఇది సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. ఇక్కడ డన్ క్లిక్ చేయండి. సేమ్ ఇలానే 8 ఫోటోలు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ ఇలా స్టార్టింగ్లో ఉంటాయి, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. గూగుల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ లింక్ స్టార్టింగ్లో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుంటే ఇక్కడ అన్ని టెక్స్చర్స్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీలో వేసుకొని ఫోటోలో డిలీట్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేయాలి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేస్తారంటే యాడ్ చేసుకున్న ఫోటోలు వస్తున్నాయి కదా, లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ వచ్చి టైం చేసి పేస్ట్ చేయండి. యానిమేషన్ ఇలా వస్తుంది. నెక్స్ట్ టైం చేస్తారంటే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఫోటో లేయర్స్ ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఏ ఫోటో యాడ్ చేసుకున్నారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. ఇలా యాడ్ అయిపోతుంది చూడండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ పిఎన్జీ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చూడండి, ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి వచ్చేసి ఇక్కడ ఫోటో లేయర్ ఇక్కడ బీట్ మార్క్ ముందు వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. పేస్ట్ లేయర్ వేసేసి ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి మీరు ఏ ఫోటో యాడ్ చేయాలనుకున్నా ఆ ఫోటోని యాడ్ చేయండి. సేమ్ ఫోటోస్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ దీన్ని కొంచెం ఇలా ముందు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి, ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకోండి అన్ని ఫోటో లేయర్స్కి. సేమ్ మళ్ళీ ఇక్కడ ఎండింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేయండి. పేస్ట్ లేయర్ వేసేసి ఇక్కడ ఏ ఫోటో యాడ్ చేసుకుంటున్నారో ఆ ఫోటోలను క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ ఆ బ్యాక్గ్రౌండ్ వేసుకొని ఫోటోలను ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకోవడానికి ఇలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా బీట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేయండి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలను యాడ్ చేసుకోండి. ఇక్కడ పిఎన్జీ ఫోటోలను క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలను యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ కూడా సేమ్ ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అన్ని ఫోటోస్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఎండింగ్ ఫోటో ఎండింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో నేను క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ 2 ఫోటో లేయర్స్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తో. ఇలా వస్తుంది వీడియో. నచ్చినట్టు లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.